ఏం డైవర్షన్ డ్రామా అంటే అది కొత్తేమీ కాదు కానీ అంటే అంతే ఇంకా ఒక సమస్య ఉంది అని అంటే మొత్తానికి ఇందులో బాగా కలిసి వస్తున్న అంశం ఎవరికైనా ఉందా అంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అని చెప్పాలి. అయిపోయి ఇన్ని రోజులు ఈ బండి సంజయ్ కొడుకు దాని మీద కాలక్షేపం నడుస్తుంది. దాని తర్వాత ఏంది ఈ అంశం అనేది పక్కదారి పట్టాలి కాబట్టి చేస్తున్న అంశం ఏముంది, మళ్ళీ ఈ కార్ రేస్ విషయము ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇంతే కదా అయిపోయి. అంటే వీళ్ళకున్నంత తెలివి ఇంకెవ్వడికి ఉండదేమో. కానీ మరిగా ఇది అయిపోతుందా, దీన్ని అటకెక్కించేసేస్తారా? మీడియాని తిట్టకూడదు, ఎందుకంటే మీడియాలోనే ఉన్నాం కాబట్టి మీడియాను కూడా నిజంగా శాటిలైట్ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ కొంచెమన్నా బండి సంజయ్ కొడుకు కేసు విషయానికి వస్తే మాత్రము పేపర్లలో ఎక్కడ కూడా మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా వార్త కనిపించదు. కానీ ఒక్కసారి చూడండి, ఈరోజు సంబంధించిన పేపర్లన్నీ కూడా మీకు లైన్గా నేను డిస్ప్లే అవుతుంటాయి. ఒక్కసారి చూడండి, ఏ దాంట్లోనన్నా బండి సంజయ్ కొడుకు కేసుకు సంబంధించి దాదాపు 8వ తేదీ నుంచి ఇన్ని రోజుల వరకు జరుగుతుంటే ఏవైతే మావి ప్రధాన వార్తా స్రవంతిక పత్రికలు అని చెప్పుకుంటున్నారు కదా, వాటిల్లో ఎక్కడైనా వార్త కనిపించిందా? బట్ ఈరోజు పేపర్లలో ఏమున్నాయి, మొత్తం ప్రధాన శీర్షికలలో మొత్తం కేటీఆర్కి ఈ కార్ రేస్కు సంబంధించి ఏసీబీ కోర్టు సమన్లు. మరి ఇంత ఆసక్తి ఉందే ఈ వార్తను మీరు ప్రచురించడానికి, మరి మొన్న జరుగుతున్న 4, 6, 7 రోజుల నుంచి జరుగుతున్న దాన్ని ఎందుకు వార్తగా ఇవ్వలేకపోతున్నారు? అంటే ఆబ్వియస్లీగా ఇది మేనేజ్ అవుతుందనే కదా. మళ్ళీ మీదికెళ్ళి ఒక ఏడిపోయిందనంటే దీనికి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందనంటే వాళ్ళ బాధ్యత చేయాలి కదా. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు గలమెత్తకపోతే ఇంక ఏం లాభము? మీడియా పాత్ర ఏంది, ప్రతిపక్ష పాత్ర ఏంది, ఇవన్నీ తెలుసుకోకుండానే ఉన్నాలా ఇవాళ జనాలు? అంటే ఇప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలి పోయి? ఓహో, బండి సంజయ్ కొడుకు పక్షాన కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ నిలబడితే మీకు ఆనందమా ఇప్పుడు? అరే న్యాయం జరిపించండి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటే దీని వెనకాల కేసు అంతా బీఆర్ఎస్ ఉండే నడిపిస్తుందని మాట్లాడుతున్న స్థాయికి దిగజార్చి దీన్ని మొత్తం ఒక రాజకీయ కోణంలోనే ఇప్పుడు నడిపించాలని చూస్తున్న విధానం అయితే చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పాలా. ఓన్లీ బీఆర్ఎస్ఏ కాదు కదా, ఈరోజు చాలామంది ప్రజా సంఘాలు ఏంది, మహిళా సంఘాలు ఏంది, జర్నలిస్టులని ఎంతమంది ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. న్యాయం జరగొద్దు, కేవలం ఎవరైతే ఉన్నారో ఈరోజు రాజకీయ నాయకుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కాబట్టి వాళ్ళకే న్యాయం జరగాలి, వాళ్ళ కొడుకే న్యాయం జరగాలని కోరుకోవాలా? ఏమన్నా మాట్లాడే వాళ్ళకి కొంచెమన్నా కామన్ సెన్స్ అనేది ఉందా? ఉంటే ఈ విధంగా ఆలోచిస్తారా? అరే అమ్మాయి మైనరా మేజరా అనే దాన్ని చర్చ పెడుతురు కానీ అరే ఏది ఏమైనా త్వరితగతిన తేలి దానికి ప్రధాన కారకుడైన ఎవరైతే ఉన్నారో అతని అదుపులోకి తీసుకొని విచారిస్తే విషయాలన్నీ బయటికి వస్తాయనే విషయాన్ని కూడా ఎట్లా మర్చిపోతున్నారు? ఎంతసేపు వీళ్ళే న్యాయం చేసేస్తారు మొత్తం మీడియాలోనే. అమ్మాయి మేజరా మైనరా, మేజర్ ఒక వర్గం ఒక వర్గం అంతా కూడా అమ్మాయి మేజర్ వీళ్ళకి ఎంత ఆనందంగా ఉందో అమ్మాయి మేజర్ కావాలని చెప్పేసి. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళే అన్ని మార్ఫింగ్లు చేసేస్తారు. ఇప్పుడు అమ్మాయి మేజర్ అని క్రియేట్ చేసి వీళ్ళ సునకానందాన్ని మొత్తం చాటుకోవాలి. ఎంత దిగజారిపోయి ఉన్నారంటే ఆఖరికి వ్యక్తిగతమైన వీడియోలు అవి ఏ వీడియోలో తెలియదు, నిజమైన వీడియోలో తెలియదు, అవన్నీ తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. నిజంగా వీళ్ళందరి మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఎవరెవరైతే ఆ అమ్మాయికి సంబంధించిన ఆఖరికి కొంచెం బ్లర్ కూడా లేకుండా వాటన్నిటిని కూడా అన్ని సోషల్ మీడియాలో మాధ్యమాలలో పెట్టుకుంటూ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇది అని చెప్పేసి పెడుతున్న వాళ్ళని మామూలుగా కాదు, ఒక్కొక్కరిని వీళ్ళందరిపైన పడేయాలి ఫోకస్. నిజంగా ఎవ్వడికి అదుపు లేదని చెప్పాలి. తమ ఇంట్లో పిల్ల అయితే ఇట్లనే చేస్తారా? ఓహో మాకెందుకు వస్తుంది అనుకుంటారు. ఇలాంటివి మీ కాడికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎంతసేపు నా తల్లికి శుద్ధి బుద్ధులు చెప్తారు. ఆ తల్లికి శుద్ధి బుద్ధులు చెప్పేటప్పుడు కనీసం బండి సంజయ్కి చెప్పొచ్చు కదా, నీ కొడుకు ఇన్నిసార్లు ఇది చేసిండ్రా నాయనా, నీ కొడుకు భవిష్యత్తు ఏంది, కనీసం సరే నీ రాజకీయ భవిష్యత్తు పక్కన పెట్టి నీ కొడుకు భవిష్యత్తు ఏంది, నీ వారసుడు, కనీసం అదుపు ఆజ్ఞల్లో పెట్టుకొని సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈరోజు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద మచ్చ తీసుకొస్తూ ఈ కేసుని
తప్పుదోవ పట్టించే విధంగా మీడియా ట్రయల్స్ నడుపుతున్నారు చూడు. మరి అప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్షం ఎవరి తరపున మద్దతు ఇస్తుంది? తప్పు దొంగ వైపు సపోర్ట్ చేయాలా? అంటే మీకు దొంగ వైపు సపోర్ట్ చేస్తే మంచిది, దొంగ దగ్గర నుంచి ఇప్పుడు భాగం పంచుకుంటే మంచిదా? ఇప్పుడు ఎవరైతే దొంగ దగ్గర నుంచి భాగాలు పంచుకుంటున్నారో ఆ దొంగకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నిజమైన మనుషులా? ఎందుకంత వణుకు ఎందుకు పుడుతుంది? ఏదున్నా తేలిపోతుంది కదా. ఇవాళ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు, ఇంకొకరు చేస్తలేరు, వీళ్ళు చేస్తున్నారు అని అంటే ఎందుకు అంత వణుకు మొదలవుతుంది? నిజం మీద నిలకడకు తెలుస్తుంది కదా. తెలియకుండా మనం ఎంత గుండెలు బాదుకున్నా ఇంకేం చేసినా కూడా నిజం తెలుస్తుంది కదా. నిజం తెలియకుండా దాన్ని ఏదో ఒక రకంగా పుక్కిటి పురాణాలలాగా చేస్తామంటే రేపు ఎవరికి కూడా చట్టాల మీద గౌరవం ఉండదు, ఆ చట్టం మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే చివరిగా న్యాయం జరిగేది న్యాయస్థానాలలోనే కాబట్టి ఆ న్యాయస్థానాన్ని నమ్ముకొని ఉంటారు. ఇక అది కూడా జరగదంటే ఏం చేస్తారు? ప్రజా పోరాటాలు పెరుగుతాయి అంతే.